అందరికీ నమస్కారం. నేను మీ శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్యంగా స్పౌస్ పెన్షన్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి, విధి విధానాలు, డాక్యుమెంట్స్ ఏం కావాలి అని పూర్తిగా ఈ వీడియో రూపంలో పూర్తిగా మీకు వివరించడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోని పూర్తిగా చూడండి. మరియు ఈ సమాచారం నిమిత్తం ఎవరైనా అవసరమైన వాళ్ళు ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. దీనికి సంబంధించి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. గ్రామ మరియు వార్డు సచివాలకు సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని వీడియోలు కూడా ప్రతి సెక్షన్కి సంబంధించి వీడియోలు కూడా రూపొందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలు, సమస్యలు, సలహాలు ఏమున్నా సరే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కింద కామెంట్ సెక్షన్లో ఇచ్చినట్లయితే మేము దానికి సంబంధించి పూర్తి వివరాలు అనేది మీకు క్షుణ్ణంగా విపులీకరించి క్లుప్తంగా సమగ్రంగా అందించడం జరుగుతుంది. మన యొక్క పాత వీడియోలు కూడా చూసుకున్నట్లయితే ప్రతి సెక్షన్ సంబంధించిన విషయాలు కూడా మీకు అందరూ వివరించడం జరుగుతుంది. ఆల్రెడీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. తదుపరి వీడియోలో మీకు మరింత సమగ్రంగా కూడా వివరించడానికి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందో తెలియజేస్తున్నాం. స్పౌస్ పెన్షన్ లేదా వితంతు పెన్షన్ అది ఎలా ప్రాసెస్ చేస్తారు? స్పౌస్ పెన్షన్ అనేది మనకి నవంబర్ 1, 2024 నుంచి ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ డెత్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది పెట్టడం జరుగుతుంది. అది ఎలా పెడతారు, దానికి ఏం కావాలని చెప్పడం జరుగుతుంది. అయితే ఇది అప్పటి నుంచి వర్తించిందండి. అప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో అనుసరించి చేస్తారు. ఇది భర్త చనిపోయి భార్యకి మాత్రం వర్తిస్తుంది. ఒకవేళ భార్య చనిపోయి పెన్షన్ తీసుకున్నట్టుకు ఒక ముసలావిడ ఎవరైనా పెన్షన్ తీసుకుంటూ ఉండగా భర్త రన్నింగ్ ఉండి భార్య కానీ చనిపోయినట్లయితే ఈ పెన్షన్ వల్ల పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. కేవలం వితంతుకు సంబంధించి ఎవరైతే భార్యకి మాత్రం వర్తిస్తుంది. అయితే వాళ్ళకి ఓఏపీ పెన్షన్ అర్హత కానీ కలిగి ఉన్నట్లయితే వారికి ప్రభుత్వం నెక్స్ట్ ప్రాసెస్లో ఈ కొత్త పెన్షన్స్ పెట్టే సమయంలో ఈ యొక్క ఓఏపీ పెన్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ విధంగా పెన్షన్ అనేది ఉంటుంది. అదే ఫస్ట్ ఏం చేయాలి, పెన్షన్ తీసుకున్నట్టు వ్యక్తి ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఆ తదుపరి నెల పెన్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు 3వ తేదీతో పెన్షన్ ప్రక్రియ పూర్తవుతుందండి. ఆ తర్వాత డెత్ క్యాప్చర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ అనేది అన్పేడ్ రిమార్క్స్ అని చెప్పి వెల్ఫేర్ అసిస్టెంట్ యొక్క లాగిన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో అనేది డెత్ క్యాప్చర్ చేస్తారండి. ఆ డెత్ క్యాప్చర్ చేసేటప్పుడు అన్పేడ్ పెన్షన్ రిమార్క్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అందులో 5 ఆప్షన్లు వస్తాయి. 5 ఆప్షన్స్లో డైడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ డైడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అది డెత్ కన్ఫర్మ్ అనేది అవుతుందండి. ఆ తర్వాత అందులో కూడా ఇంకా 4-5 ఆప్షన్లు ఉన్నాయి. అందులో ఏంటంటే డోర్ లాక్డ్, ఒకవేళ పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా అందుబాటులో లేకపోయినట్లయితే వాళ్ళు అందుబాటులో లేరని చెప్పి డోర్ లాక్ అనే ఆప్షన్ పెడతారు. తర్వాత హాస్పిటలైజ్, ఎవరైనా ఏదైనా అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్లో ఉన్నట్లయితే వారికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి ఆప్షన్ పెడతారు. దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ 3 months లోపు తీసుకోవడానికి అనేది ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అవుట్ ఆఫ్ స్టేట్, కొంతమంది హైదరాబాద్ కానీ కర్ణాటక కానీ ఏదన్నా పని నిమిత్తం ఉండిపోతారు. అటువంటి వారు పెన్షన్ తీసుకున్న వారు ఉంటే అవుట్ ఆఫ్ స్టేట్ అని ఆప్షన్ పెడతాం. తర్వాత టెంపరీ మైగ్రేషన్, కొన్ని కారణాల వల్ల ఏదో ఒక జిల్లాకో ఏదో ఒక విలేజ్కి ఉండిపోయి ఏదో వర్క్ నిమిత్తం ఉండిపోయి అక్కడ ఎవరైతే పెన్షన్ తీసుకున్న వారు ఉన్నారో వాళ్ళ టెంపరీ మైగ్రేషన్ ఆప్షన్. ఈ విధంగా 5 ఆప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా డెత్ ఆప్షన్ అనేది డైట్ అనే ఆప్షన్ పెట్టిన తర్వాత డేట్ ఆఫ్ డెత్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది. అంటే ఏ రోజు చనిపోయారు పర్సన్ అని చెప్పి అడుగుతుందండి. ఆ డేట్ ఆఫ్ డెత్లో ఆ యొక్క డేట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పెన్షనర్ డీటెయిల్స్ అనేది వాళ్ళ పేరు, వాళ్ళ ఆధార్ లాస్ట్ 4 నెంబర్లు, వాళ్ళ రిలేషను, తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా చూపిస్తుందండి పెన్షన్ ఐడితో పాటు. అది కన్ఫర్మా కాదా అని చెప్పి అడుగుతుంది. ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డూ యూ వాంట్ రైజ్ ఏ రిక్వెస్ట్ ఫర్ స్పౌస్ పెన్షన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇస్తుంది. అంటే ఈ యొక్క చనిపోయిన వ్యక్తికి స్పౌస్ పెన్షన్ చేయడానికి అర్హత కలిగి ఉన్నారా లేరా అని ఆప్షన్ అడుగుతుంది. అందులో ఎస్ అయితే ఎస్, లేదంటే నో అయితే నో. ఎలా ఉంటుందంటే ఒక పర్సన్ ఉంటాడు. ఆ యొక్క పర్సన్ వైఫ్ అనేది ఒకవేళ ఏ కారణాల వల్ల ముందే చనిపోయి ఉన్నట్లయితే నో అని ఆప్షన్ పెడతారు. ఒకవేళ నిజంగా కానీ ఆ యొక్క పర్సన్ కానీ ఉన్నట్లయితే ఎస్ అని పెట్టిన తర్వాత అందులో ఆ పర్సన్ యొక్క ఎవరైతే స్పౌస్ ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు మరియు ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఈ డెత్ క్యాప్చర్ అనేది పంచాయతీ సెక్రటరీ విలేజ్ లెవెల్లో, వార్డు స్థాయిలో వార్డు అడ్మిన్ సెక్రటరీ యొక్క లాగిన్కి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సైటు లేదా ఎస్ఎస్ పెన్షన్ సైట్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ట్రాన్సాక్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఈ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత డెత్ కన్ఫర్మేషన్ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో
డెత్ పేషెంట్స్ ఎవరైతే మనం డెత్ అయితే గత యాప్లో పెట్టామో ఆ డెత్ యొక్క పేర్లన్నీ కూడా అందులో పేరు మరియు వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ రిలేషను, వారి యొక్క ఆధార్ లాస్ట్ 4 నెంబర్లు, ఒక పెన్షన్ ఐడి, ఇవన్నీ కూడా అక్కడ డెత్ పెట్టిన వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయండి. ఆ వచ్చిన తర్వాత డిస్ప్లే చేసుకున్నవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేసిన తర్వాత అక్కడ టిక్ మార్క్ వేసి కన్ఫర్మ్ చేశాక కిందనే ఒక ఆప్షన్ వస్తుందండి. అది రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎవరైతే ఈ యొక్క పెన్షన్ సైట్కి సంబంధించి పంచాయతీ సెక్రటరీ లేదా వార్డు అడ్మినిస్ట్రేటర్ లాగిన్ వారి యొక్క మొబైల్ నెంబర్కి లేదా ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుందండి. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు రిమార్క్స్లో డెత్ అనే ఆప్షన్ పెట్టిన తర్వాత కన్ఫర్మేషన్ పూర్తి చేస్తే ఇది డెత్ కన్ఫర్మేషన్ అనేది పంచాయతీ సెక్రటరీ మరియు ఈ యొక్క యాప్ ప్రక్రియ వెల్ఫేర్ అసిస్టెంట్ యాప్ ప్రక్రియలో పూర్తిగా కంప్లీట్ అయినట్టు. ఈ డెత్ యొక్క ప్రక్రియ ఏదైతే పూర్తయిందో ఆ తర్వాత ఏం చేయాల్సి ఉన్నట్లయితే ఎన్టీఆర్ భరోసాలో అయితే ఎస్ఎస్ పెన్షన్ వెబ్సైట్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్ యొక్క లాగిన్లో ట్రాన్సాక్షన్స్ ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత అదర్స్ అనే ఒక ఆప్షన్లో మనకి స్పౌస్ లేదా వైఫ్ పెన్షన్ పెండింగ్ లిస్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ పెండింగ్ లిస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లై ఫర్ స్పౌస్ లేదా వైఫ్ పెన్షన్ అని చెప్పి ఒక డిస్ప్లే అనేది చూపిస్తుందండి. ఆ డిస్ప్లే చూపించిన తర్వాత అందులో మన ఏ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పాల్సినట్లయితే ఎవరైతే చనిపోయారో చనిపోయిన వారి యొక్క డెత్ సర్టిఫికేటు, ఎవరైతే పెన్షన్కి అప్లై చేశారో స్పౌస్ యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు, ఇవన్నీ కూడా 2 MB లోపు పీడిఎఫ్లో వాళ్ళు సెర్చ్ చేస్తారు. పీడిఎఫ్లో సెర్చ్ చేసిన తర్వాత ఈ యొక్క ఫైల్ అనేది అప్లోడ్ చేస్తారు. ఈ ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్కి ఎవరైతే ఉన్నారో వారికి యొక్క మళ్ళీ ఓటీపీ ప్రక్రియ అనేది ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఓటీపీ వస్తుందండి. కన్ఫర్మ్ చేసుకున్న డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ అయిపోయి ఓకే అని చెప్పి ఈ ఫైల్ అప్లోడ్ చేసాక ఓటీపీ సబ్మిట్ చేస్తే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేశాక ఈ సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్గా మన యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ నుంచి మున్సిపాలిటీ స్థాయిలో వచ్చేసరికి మున్సిపల్ కమిషనర్ లాగిన్ లేదా గ్రామ సచివాలయ పరిధి వచ్చేసరికి మండల స్థాయిలో ఎంపీడీఓ గారు లాగిన్కి అనేది ఈ యొక్క డేటా మొత్తం కూడా పుష్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ వెళ్ళిన తర్వాత ఎంపీడీఓ గారు లాగిన్లో ఓపెన్ చేస్తే అందులోని మనం ఏదైతే ఫైల్ అప్లోడ్ చేసామో వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ కూడా వాళ్ళకి అక్కడ లిస్ట్లో వస్తుందండి. అది ఓపెన్ చేసిన తర్వాత మనం పెట్టినటువంటి పీడిఎఫ్ అన్నీ కూడా వాళ్ళు చెకింగ్ చేస్తారు. చెక్ చేసి ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదని చెప్పి కన్ఫర్మ్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా ఏ కారణం వల్ల ఏదైనా ఫైల్ కూడా మిస్గా పెట్టినట్లయితే మళ్ళీ వాళ్ళ నుంచి మనకు కాల్స్ వచ్చి మళ్ళీ డీటెయిల్స్ అనేది బ్యాక్ చేస్తే వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా కూడా ఈ యొక్క పెన్షన్ ప్రక్రియ అనేది ఆ యొక్క నెల 13వ తేదీ లోపు ఈ ప్రాసెస్ అంతా కూడా డెత్ కన్ఫర్మేషన్ చేయడం, డెత్ రిమార్క్స్ ఎంటర్ చేయడం, మున్సిపల్ కమిషనర్ లేదా ఎంపీడీఓ లాగిన్ పుష్ చేయడం, ఇదంతా కూడా 13వ తేదీ లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి చేస్తే మాత్రం ఆ తదుపరి నెల పెన్షన్ అనేది వస్తుందా లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుందండి. తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో అంతా అయిపోయిన తర్వాత 15వ తేదీ 13వ తేదీలో ప్రక్రియ అంతా పూర్తి అయిపోతుంది కదా. పూర్తయిన తర్వాత నెక్స్ట్ వీరి యొక్క పెన్షన్ అనేది కన్ఫర్మ్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి అని చూసుకున్నట్లయితే ఈ వెల్ఫేర్ అసిస్టెంట్కి సంబంధించిన లాగిన్ ఉంటుంది కదా, పెన్షన్ లాగిన్లో ఆ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత రిపోర్ట్స్ అనే ఆప్షన్లో అదర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. అది క్లిక్ చేసిన తర్వాత శాంక్షన్ ఆర్డర్ లేదా ఎండోర్స్మెంట్ అనే ఒక 2 ఆప్షన్ చూపిస్తుంది. శాంక్షన్ ఆర్డర్, ఎండార్స్మెంట్ 2 రకాలు ఉంటాయి. అందులో శాంక్షన్ ఆర్డర్ వచ్చేసరికి ఈ యొక్క ఎవరైతే మనకి పెన్షన్ అప్లై చేసామో స్పౌస్ పెన్షన్ వాళ్ళకి శాంక్షన్ అన్ని అర్హతలు కలిగి ఉండి అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే వాళ్ళకి శాంక్షన్ ఆర్డర్ అనేది పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. లేదు ఏదైనా కారణాల వల్ల, లేదంటే ల్యాండ్ ఎక్కువ ఉన్న వల్ల కానీ, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం వల్ల కానీ, లేదంటే ఆ ఫ్యామిలీలో ఎవరికైనా 4 వీలర్ ఉండడం వల్ల కానీ, లేదంటే ఈ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండడం వల్ల కానీ, ఇలాగా ఏదైనా కారణాల వల్ల కానీ రిజెక్ట్ అయినట్లయితే, లేదంటే డాక్యుమెంట్ సరిగా లేనందువల్ల కానీ ఏ కారణాల వల్ల సరే రిజెక్ట్ అయితే ఎండార్స్మెంట్ అనే ఆప్షన్లో పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. తర్వాత ఆ యొక్క డౌన్లోడ్ అయిన పీడిఎఫ్లో శాంక్షన్ ఆర్డర్, ఎండార్స్మెంట్లు ఇవన్నీ కూడా ఒకవేళ శాంక్షన్ ఆర్డర్ వచ్చేసరికి అందులో గ్రీవెన్స్ నెంబర్ ఉంటుంది. ఏ రోజు మనం పెన్షన్ ఈ యొక్క స్పౌస్ పెన్షన్ లాగిన్లో అప్లై చేసాం ఆ యొక్క డేటు, టైము, ఆ యొక్క పెన్షన్ దాని వివరాలు, పంచాయతీ సెక్రటరీ యొక్క పంచాయతీ యొక్క వివరాలు మరియు ఆ పెన్షన్ దాని వివరాలు ఇవన్నీ కూడా పూర్తిగా ఇందులో అనేది ఈ యొక్క శాంక్షన్ ఆర్డర్లో ఉండడం జరుగుతుందండి. తర్వాత ఈ యొక్క పెన్షన్ మంజూరు పత్రం అనేది డౌన్లోడ్ అయిన తర్వాత ఆ పెన్షన్ మంజూరు పత్రం అనేది మున్సిపల్ కమిషనర్లు అయితే ఎంపీడీవీ గారు పేరు మీద వాళ్ళు ఇచ్చినట్లుగా ఈ యొక్క శాంక్షన్ ఆర్డర్ అని వస్తుంది. ఈ ఆర్డర్ అనేది తదుపరి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వీళ్ళందరికీ శాంక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడం జరిగిన తర్వాత ఈ శాంక్షన్ ఆర్డర్లో ఏముంటాయంటే మీకు ఇప్పటి నుంచి పెన్షన్ వస్తుంది
అంటే ఎప్పటి నుంచి మీకు పెన్షన్ వస్తుంది అనే వివరాలన్నీ కూడా, అంటే ఈ నెలలో పెట్టాం, నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ ఆర్డర్ వచ్చేసింది అనుకోండి, నెక్స్ట్ మంత్ 1వ తేదీ నుంచి, అంటే ఫిబ్రవరి నెలలో మనం పెన్షన్ అప్లై చేస్తే మీకు మార్చి నెల 1వ తేదీ నుంచి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి అందులో ఉంటుంది. అందులో ఉన్నదాన్ని బట్టి మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ మధ్యలో ఏదైనా ఎలక్షన్ కోడ్ వల్ల కానీ, ప్రభుత్వం సంబంధించి ఏదైనా ఎలక్షన్స్ కానీ ఇవన్నీ కానీ జరిగినట్లయితే ఈ శాంక్షన్ ఆర్డర్లో వచ్చినప్పటికీ కూడా కొన్ని కారణాల హోల్డ్లో పెడతారండి. హోల్డ్లో పెట్టిన తర్వాత ఆ తదుపరి ఎలక్షన్ కూడా ముగిసిన తర్వాత మళ్ళీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మాత్రం ఇలా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ యొక్క ప్రక్రియ అనేది తదుపరి నెల నుంచి మీకు ఎంతనే అమౌంట్ శాంక్షన్ అవుతుంది, 4,000 లేదంటే 6,000 ఏంటనేది ఇవన్నీ కూడా అందులో కూడా ఈ వివరించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రక్రియ అంతా కూడా పూర్తి అవుతుందండి. ఆ తర్వాత ఎండార్స్మెంట్, ఎవరైనా రీజన్స్ వల్ల ఏదైనా కారణాల వల్ల ఉన్నట్లయితే దానికి సంబంధించి అబ్జెక్షన్ రేజ్ చేసుకోవడం కోసం ఆ యొక్క సంబంధించిన డాక్యుమెంట్స్ నిజంగా జెన్యూన్గా అర్హత కలిగి ఉన్నట్లయితే అవన్నీ పూర్తిగా క్లియర్ చేసుకున్నట్టు ఈ యొక్క అబ్జెక్షన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకున్నట్లయితే తదుపరి ప్రక్రియ అనేది ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళకి మళ్ళీ అర్హత కల్పించడానికి ప్రభుత్వం అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా ఒక ప్రాసెస్ అనేది జరుగుతుందండి. తర్వాత ఈ ప్రతి నెల కూడా ఇదంతా కూడా మంత్ 25వ తేదీ తర్వాత పెన్షన్ సంబంధించిన ఆర్డర్స్ అన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయిపోతుందండి. ఆ లోపు ఈ యొక్క ప్రాసెస్ అన్నీ కూడా శాంక్షన్ ఆర్డర్ ఇవన్నీ కూడా 25వ తేదీ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా వచ్చిన తర్వాత శాంక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ యొక్క నెల 25వ తేదీ తర్వాత వాళ్ళకు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ అని చెప్పి ఒక యాప్ ఉంటుందండి వెల్ఫేర్ యొక్క లాగిన్లోని. ఆ లాగిన్లో వచ్చిన తర్వాత ఎవరైతే శాంక్షన్ ఆర్డర్ అయిందో, ఎవరైతే అన్ని అర్హతలు కలిగి ఉండి స్పౌస్ పెన్షన్ అర్హత కలిగి ఉండి వారి యొక్క పేరు శాంక్షన్ ఆర్డర్లో రిలీజ్ అయిన తర్వాత వారు ఏం చేయాల్సి ఉన్నట్లయితే వారికి ఈకేవైసీ అప్డేట్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. ఈ యొక్క ఈకేవైసీ అప్డేట్ వెల్ఫేర్ అసిస్టెంట్ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి ఈకేవైసీ క్యాప్చర్ చేయమని చెప్పి ఈ యొక్క ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళ పేర్లు అనేది రావడం జరుగుతుంది. ఆ పేర్లు వచ్చిన తర్వాత ఈ యొక్క లబ్ధిదారు సచివాలయ పరిధిలో వారిని సంప్రదించినట్లయితే ఆ ఈకేవైసీ అనేది ఫేషియల్ లేదా బయోమెట్రిక్ లేదా ఐరిస్ ఈ 3 ఆప్షన్ల ద్వారా ఉపయోగించి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తారు. మరియు అందులోనే క్యాస్ట్ డీటెయిల్స్ అప్డేట్ చేయమని అడుగుతుందండి. ఈ క్యాస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసినట్లయితే అక్కడతో ఈ యొక్క ప్రక్రియ అనేది పూర్తిగా చేసుకున్నట్లు ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్ళీ 27 ఈ సమయంలో అంటే నెలకి 3 రోజులు 4 రోజుల ముందు ఈ యొక్క ఎవరైతే అన్మ్యాప్డ్ పెన్షన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్మ్యాప్డ్ పెన్షన్లో మీ ఏరియాలో మీ యొక్క క్లస్టర్లో ఎవరైతే పెన్షన్స్ ఇస్తున్నారో పంచాయతీ పరిధిలో సెక్రటేరియట్ పరిధిలో సచివాలయ సిబ్బంది ఎవరైతే పెన్షన్ ఇవ్వడానికి వస్తున్నారో వారికి మీ యొక్క పెన్షన్ని ట్యాగ్ చేస్తారు. ఈ యొక్క ట్యాగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా అందరితో పాటుగా మీకు కూడా ఆ యొక్క నెల ఈ పెన్షన్ అనేది 1వ తేదీని ఇచ్చే సమయంలో మీరు అందరితో పాటు మీకు కూడా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా స్పౌస్ పెన్షన్ అనేది అప్లై చేయడం జరుగుతుందండి. ఎవరైనా సరే ఈ స్పౌస్ పెన్షన్ గురించి కానీ లేదంటే ఇంకా ఎలాంటి సమాచారమైన ప్రభుత్వానికి సంబంధించి రకరకాల డిపార్ట్మెంట్కి సంబంధించిన సమాచారం కానీ లేదంటే పెన్షన్ సంబంధించిన విధానాలు కానీ స్కీమ్కి సంబంధించిన విధానాలు కానీ ఇవన్నీ కూడా మీకు వీడియో రూపంలో పొందుపరచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీనివల్ల 10 మందికి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏమైనా సందేహాలు సలహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో చెప్పండి. ప్రతిదీ కూడా మీకు సమగ్రంగా సవివరంగా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఆదరించండి. తద్వారా మీకు మరిన్ని వీడియోల రూపంలో ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఇవ్వడం జరుగుతుందండి. మన యొక్క ఈ అవకాశాలన్నీ కూడా అందరికీ కూడా సమాచారం అనేది ఎవరు కూడా ఈ రోజుల్లో పూర్తిగా ఇవ్వడానికి అవకాశం ఉండలేని సందర్భంలో ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన సమాచారాన్ని 10 మందికి షేర్ చేసే విధంగా ఉంటారని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై హింద్.